హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ తెలుగు పేపర్లలో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. సేద్యానికి పండగ, సంక్షేమం నిండుగా అంటూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత గత దశాబ్ద కాలంలో రాష్ట్రం ఆశించినంత పురోభివృద్ధి సాధించలేదు. పైగా సంక్షేమం సన్నగిల్లింది. రాష్ట్రం అప్పుల పాలైంది. చినికి గాలివానల 10 ఏళ్లలో రాష్ట్రం రుణం దాదాపు 10 రెట్లు పెరిగింది. నాటి పాలకుల తప్పుడు విధానాల నిర్ణయాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. కాలువల ద్వారా నీటికి బదులు అవినీతి సొమ్మును ప్రవాహింపజేయాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పనిచేసింది. అపరిష్కృత సాగునీటి సమస్యలు పరిష్కరించడంతో పాటు దిద్దుబాటు చర్యలతో మేలైన ప్రాజెక్టులను నిర్మించాలనే కృత నిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వాక్య. సేద్యానికి పండగ, సంక్షేమం నిండుగా. వివిధ సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగానికి 1.10 లక్షల కోట్లు కేటాయింపు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట. 6 గ్యారంటీలకు 47.167 crores. గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రాధాన్యం. రాష్ట్ర ఆదాయం పెంపుపై దృష్టి. పన్నుల రాబడి 24% పెరుగుతుందని బడ్జెట్ అంచనా. మొత్తం బడ్జెట్ 2,91,059 కోట్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది. మొత్తం సంక్షేమం, సాగు రంగాలే గుండెగా 24-25 బడ్జెట్ను గురువారం ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ పథకాలకు 63,000 కోట్లు కేటాయించడం ద్వారా సబ్బండ వర్గాల సంక్షేమం, అభివృద్ధే తమ లక్ష్యమని ప్రభుత్వం వివరించింది. ఇక ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన భరోసా ప్రకారం వ్యవసాయ రంగానికి భారీగా నిధులు కేటాయించింది. 6 గ్యారంటీల అమలుకు నిధులు కేటాయింపును సర్కారు ప్రాధాన్య అంశంగా చేపట్టింది. వీటికే ప్రత్యేకంగా 47.167 కోట్లు ఇవ్వడం ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ఆదాయానికి కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి పైన శ్రద్ధ చూపుతూ 10,000 కోట్లను ప్రత్యేకించింది అంటూ ఒక న్యూస్ కూడా మనం చూస్తున్నాం. అన్ని వర్గాలకు మోసం అంటున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక న్యూస్ మనం చూద్దాం. ఇది రైతు శత్రు ప్రభుత్వం, వాస్తవానికి దూరంగా బడ్జెట్. రాష్ట్ర ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజం. ఎన్నికల తర్వాత అసెంబ్లీలోకి తొలిసారి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని, అందరినీ వెన్నుపోటు పొడిచిందని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. హామీల అమలుపై చిత్తశుద్ధి ఏది? భారతీయ జనతా పార్టీ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి బడ్జెట్లో అప్పులు మినహా అభివృద్ధి లేదని వాక్య. అప్పులపై ఆందోళన. 9 ఏళ్లలో తలసరి రాష్ట్ర రుణభారం 8.7 రెట్లు పెరుగుదల. సామాజిక ఆర్థిక నివేదిక 2024 వెల్లడి అంటూ న్యూస్ చూస్తున్నాం. ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు. విద్యాశాఖకు గతం కంటే 2.199 కోట్లు అధికంగా సొమ్ములు అంటూ ఈ న్యూస్ ఒకటి మనం చూస్తున్నాము. ప్రేమనగరిలో విశ్వ క్రీడా సంబరం. పారిస్ ఒలింపిక్స్ నేడే ఆరంభం. అక్కడ ఆడమే ఒక ఘనత. అందులో పథకం గెలిస్తే ఓ చరిత్ర. ఒలింపిక్స్ లో అంటే అంత ప్రత్యేకత. ఈ ప్రతిష్టాత్మక క్రీడా సంబరానికి సమయం ఆసన్నమైంది. ప్రేమనగరంగా పేరున్న ప్యారిస్ ఇంకో 2 వారాల ఆర్డర్తో ప్రేమలో పడిపోనుంది. ప్యారిస్ లో సెన్ నదిపై శుక్రవారం శ్రీకారం చుట్టకోనున్న 33వ ఒలింపిక్స్ కోసం సర్వం సిద్ధమైంది. ఇక 16 రోజుల పాటు ఆటలే ఆటలు. 205 దేశాల నుంచి 10,500 మంది అథ్లెట్లు పతాక వేటకుపై సై అంటున్నారు అంటూ ఒలింపిక్స్ స్టార్ట్ అవుతున్న కొన్ని చూస్తున్నాం. రైతుల జీవితాలతో చెలగాటం వద్దు అంటున్న కేటీఆర్. దిగువ మానేరు జలాశయం వద్ద విలేకరులతో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, గంగల, పల్లా, సబిత, కౌశిక్ రెడ్డి, మల్లారెడ్డి, సంజయ్, కోవ లక్ష్మి, సునీత, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ముఠా గోపాల్ చూడొచ్చు. ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతున్న విషయం. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి దిగువ మానేరు డ్యాం పరిశీలన. ఎన్నికలు అయిపోయాయి.
రాజకీయాలు వదిలేయండి, రాజకీయాల కోసం రైతుల జీవితాలతో చెలగాటమాడొద్దు అని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్యే కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎండుతున్న జలాశయాలు, మండుతున్న రైతన్నల గుండెల గురించి శాసనసభ దృష్టికి తేవాలని మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లారు. 1000 కోట్లతో రక్షణ రంగ ఉత్పత్తులు, వెమ్ టెక్నాలజీస్ పెట్టుబడి, మంత్రి శ్రీధర్ బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ. రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వై టెక్నాలజీస్ రాష్ట్రంలో మొదటి దశ ప్రాజెక్టులో 1000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్పారు. నేడో రేపో మరో 9000 బీటెక్ సీట్లు కసరత్తు పూర్తి చేసిన విద్యాశాఖ నేటి నుంచి ఇంజనీరింగ్ 2వ విడత కౌన్సిలింగ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సంక్షేమాన్ని విస్మరించం, ఆర్థిక స్థితి సంక్లిష్టం అయినా గత ప్రభుత్వ హయాంలో సంక్షేమం సన్నగిల్లి అభివృద్ధి అడుగంటి రాష్ట్రం అప్పుల పాలైంది. వ్యవస్థను గాడిలో పెట్టడమే మేము ఎదుర్కొంటున్న పెను సవాల్. ఇందిరమ్మ రాజ్య స్థాపన వాగ్దానాన్ని నెరవేర్స్తాం. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క చూడొచ్చు. బడ్జెట్ ప్రసంగం చేస్తున్న బట్టి విక్రమార్క చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, తుమ్మల ఈ చిత్రం చూడొచ్చు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామని ఉత్తర కుమార పగల్బాలు పలికిన గత పాలకులు అన్ని రంగాల్లో విఫలం చెందారు. ప్రణాళికాబద్ధంగా నడపాల్సిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒంటెత్తు పోకడలతో సొంత జాగీరులా నడిపారు. గత ప్రభుత్వం తప్పిదాల పర్యవసనాన్ని మేం చవిచూస్తున్నాం. మా సర్కారు ఏర్పడిన నాటికే కుంటుపడ్డ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొంటున్న పెను సవాల్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని విస్మరించకుండా గత డిసెంబర్ నుంచి నేటి వరకు 34,579 కోట్లను వివిధ పథకాలపై ఖర్చు చేశాం. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తామన్న వాగ్దానాన్ని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తాం అంటున్న బట్టి విక్రమార్క. అన్ని వర్గాలకు మోసం అంటున్న కేసీఆర్. అసెంబ్లీ పాయింట్ వద్ద మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో బారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చూడొచ్చు. ఇది రైతు శత్రు ప్రభుత్వంగా తేలిపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై నిర్దిష్టమైన విధానం లేదని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని కూడా హెచ్చరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రతిపక్ష నేతగా గురువారం శాసనసభలోకి కేసీఆర్ తొలిసారి అడుగుపెట్టారు. బారాస ఎమ్మెల్యేలు అయిన వెంట నడిచారు. ఆయన ఛాంబర్లో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారులు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ప్రారంభించే సమయానికి అసెంబ్లీ హాల్లోకి కేసీఆర్ సహా బారాస ఎమ్మెల్యేలు అడుగుపెట్టారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి, తిరుమల జేఈఓగా కూడా బాధ్యతలు అంటూ న్యూస్ చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా సిహెచ్ వెంకట చౌదరిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల అంటూ మరొక న్యూస్ చూస్తున్నాం. ధరణికి 15.21 కోట్ల హిట్స్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. లంచం తీసుకుంటూ అనిషాకు చిక్కిన ప్రభుత్వ అధికారులు, పరకాల సబ్ రిజిస్ట్రార్, పాల్వంచ పట్టణ ఎస్ఐల అరెస్ట్ అంటూ న్యూస్ కూడా ఒక చూడొచ్చు. సచివాలయంలో ఘనంగా బోనాల పండగ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో గురువారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. సచివాలయ ప్రాంగణంలో నల్లపోచమ్మకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతికుమారి బోనం సమర్పించి పూజలు చేశారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. దక్షిణ మధ్య రైల్వే పిసిసిఎంగా పద్మజ, జోన్లో ఈ పోస్టుకు తొలి మహిళా అధికారి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. స్పీకర్ నిర్ణయం తర్వాతే కోర్టులు సమీక్షించాలి. హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ప్రభుత్వం వాదనలు. దానంపై మహేష్ రెడ్డి పిటిషన్ను స్వీకరించండి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ శాతవాహన ఎక్స్ప్రెస్లు రద్దు. నిర్మాణ పనులతో వివిధ రోజుల్లో మరికొన్ని రైళ్ల సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని ఒక న్యూస్ చూడొచ్చు. చేనేత జౌళి సమస్యలపై మహాధర్మ 27న రాష్ట్ర చేనేత కార్మికుల సంఘం ఒక వినతి పత్రం.
ప్రముఖ ఆర్థికవేత్త సిటి కురియన్ కన్నుమూత అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. బాలుడిని బలికొన్న టైరు ORR పై మూత్ర విసర్జన చేస్తుండగా ఈ ఘటన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. అదేవిధంగా నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి, మాజీ ఎంపీ వినోద్. నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని బారాస సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ కోరారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బడ్జెట్ 2024-25 అన్నదాతకు అందలం, వ్యవసాయానికి 49.380 కోట్లు, వ్యవసాయానికి 49.383 కోట్ల కేటాయింపులు, రుణమాఫీనే పెద్ద పద్దు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఏ పనైనా జరిగే వరకు అది అసాధ్యంగానే గోచరిస్తుంది. అవి నెల్సన్ మండేలా చెప్పిన మాటలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీకి అక్షరాల వర్తిస్తాయి. ఏదో అరకొరగా కాకుండా సంకల్ప బలంతో ఒకేసారి 31,000 కోట్ల మేర రైతుల రుణాలను మాఫీ చేస్తున్నాం. బట్టి విక్రమార్క, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని మహాకవి దాశరథి చెప్పిన తెలంగాణను సాకారం చేసిన సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను అంటున్న బడ్జెట్ ప్రసంగం సందర్భంగా మాట్లాడిన బట్టి విక్రమార్క. చిత్రంలో చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి బడ్జెట్ ప్రతి అందజేస్తున్న బట్టి విక్రమార్క. చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రావిర్భావం తర్వాత ఇదే అత్యధికం. అందులో రుణమాఫీకి 26,000 కోట్లు, వరికి బోనస్ పథకానికి 1,800 కోట్లు, కొత్తగా రైతు కూలీలకు ఏటా 12,000 కోట్ల సాయం అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాధాన్య పథకాలు అవసరాల దృష్ట్యా ఆ శాఖకు భారీగా కేటాయింపులు పెంచింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో 2 లక్షల వరకు పంట రుణాల మాఫీకి 31,000 కోట్లు అవసరమవుతామని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. తెల్ల కార్డు లేని వారు, ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షనర్లు, ఉన్నత స్థాయి ప్రజా ప్రతినిధులను తొలగించి ఇటీవలే తొలి విడతగా 1 లక్ష లోపు మాఫీ చేయాలని 11.34 లక్షల మందికి 6.035 కోట్లను జమ చేసింది. దీన్ని బట్టి తాజా బడ్జెట్లో రుణమాఫీకి 26,000 కోట్లు సరిపోతాయని నిర్ణయించింది అంటూ న్యూస్ చూస్తున్నాం. రైతు బంధు పథకం స్థానంలో వచ్చే రైతు భరోసాకు ఒక్కో సీజన్కు ఎకరానికి 7,500 చొప్పున 2 సీజన్లకు కలిపి 15,000 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కౌలు రైతులకు సైతం దీనిని వర్తింపజేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో పరిమితులు, నిబంధనలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. ఈ మేరకు 23,000 కోట్ల అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా 15.075 కోట్లతోనే సరిపెట్టింది. ఇకపై భూమి లేని రైతు కూలీలకు కూడా ఏటా 12,000 రైతు భరోసాగా ఇస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఇందుకు 906 కోట్లు నిర్దేశించింది. అర్హుల ఎంపిక బాధ్యత పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది అంటూ న్యూస్ చూడొచ్చు. నల్లపోచమ్మకు బట్టి పూజలు, బడ్జెట్ సమర్పణకు ముందు ఆలయ దర్శనం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. సీఎం మంత్రులకు బట్టి విందు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా గురువారం రాత్రి ప్రజాభవన్లో బట్టి విందు ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అందరూ హాజరయ్యారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. బడికి దూరంగా 22.1% పిల్లలు, జాతీయ సగటు 13.2% కన్నా అధికం. ఆర్థిక సామాజిక నివేదిక 2024 వెల్లడి అంటూ న్యూస్ చూస్తున్నాము. రాష్ట్రంలో 14-18 సంవత్సరాల వయసున్న పిల్లలు, యువతలో 21.10% మంది విద్యకు దూరంగా ఉంటున్నారు. అంటే వారు పాఠశాలలో, కళాశాలకు వెళ్లకుండా ఇతర పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ఈ విషయంలో జాతీయ సగటు 13.20% కాగా రాష్ట్ర సగటు అధికంగా ఉండడం ఆందోళనకరంగా ఉంది అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా మేటి 9.46 లక్షలతో టాప్. తర్వాతి స్థానాల్లో హైదరాబాద్, సంగారెడ్డి 1.80 లక్షలతో అట్టడుగున వికారాబాద్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆరోగ్యానికి అదనంగా వైద్య శాఖకు 11,468 కోట్లు కేటాయింపు అంటూ మనం ఈ న్యూస్లో చూస్తున్నాం.
ఇందిరమ్మ గూడుకు నిధుల తోడు, గృహ నిర్మాణానికి 9.184 కోట్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. చేనేతకు చేయూత, రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగం పునరుజ్జీవానికి చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలకు ఇతర ప్రభుత్వ సంస్థలకు అవసరమైన వివిధ వస్త్రాలను, విద్యార్థుల యూనిఫారాలు, ఆసుపత్రులు ఉపయోగించే బెడ్షీట్లు వంటివి తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా స్థానిక నేతల నుంచి సేకరించాలని నిర్ణయించింది. ఈ ఏడాది బడ్జెట్లో చేనేత జౌళి పరిశ్రమలకు 370 కోట్లను కేటాయించింది. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ IIHT ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ ఇన్స్టిట్యూట్ను రాష్ట్రంలో నెలకొల్పడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక న్యూస్ చూడొచ్చు. గ్యాస్ రాయితీకి నిధుల గ్యారంటీ, 500 రూపాయలకి సిలిండర్ పథకానికి 723 కోట్లు కేటాయింపు అంటూ ఒక న్యూస్ మనము చూస్తున్నాం. సంక్షేమం సంపన్నం, అన్ని పథకాలకు భారీ కేటాయింపులు. సీఎం దళిత సాధికార పథకానికి 2000 కోట్లు, కళ్యాణ లక్ష్మి ఉపకార వేతనాలకు నిధుల వెల్లువ, సమీకృత గురుకులాల నిర్మాణానికి 2000 కోట్లు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖలకు 23,810 కోట్లు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. మహానగరికి నిధుల భాగ్యం, గ్రేటర్ అభివృద్ధికి 10,000 కోట్లు, బడ్జెట్లో హైదరాబాద్కు భారీగా కేటాయింపులు, మూసి సుందరీకరణ, హైడ్రా సహా అన్ని విభాగాలకు ఆర్థిక దన్ను, ప్రగతి పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు అవకాశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కోకాపేట వరకు మెట్రో రైల్ 2వ దశ ప్రతిపాదనలు సవరించిన ప్రభుత్వం. మొత్తం దూరం 78.4 కిలోమీటర్ల, వ్యయం 24,000 కోట్లు అంటూ మనం ఇంకో చూడొచ్చు. రాజధానిలోని మెట్రో రైలు 2వ దశలో దూరం అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కిలోమీటర్ల దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు 8.4 కిలోమీటర్లు పెరిగి 78.4 కిలోమీటర్లు అయింది. అంచనా వ్యయం పెరిగి 24.042 కోట్లకు చేరింది. ప్రభుత్వం 2వ దశ ప్రతిపాదనలు సమీక్షించి వాటిని సవరించి కొత్త ప్రతిపాదనలు రూపొందించినట్టు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తన ప్రసంగంలో తెలియజేశారు. విశ్వవిద్యాలయాలకు 500 కోట్లే, అందులో 200 కోట్లు ఓయూ మహిళా వర్సిటీలకు, మిగిలిన 10 వర్సిటీలకు 300 కోట్లు. వసతులు లేమి వేధిస్తున్న నిధుల కేటాయింపు నామమాత్రం, ఆచార్యుల ఖాళీల భర్తీ ఊసే ఎత్తని సర్కారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. బడ్జెట్లో వేతనాలకు కేటాయించిన బ్లాక్ గ్రాండ్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. దారిన పడనున్న రోడ్లు, బడ్జెట్ సమర్పణకు ముందు బట్టి విక్రమార్కు పుష్పగుచ్చం అందజేస్తున్న సిఎస్ శాంతకుమారి చిత్రంలో ఆర్థిక శాఖ అధికారులు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ప్రజల ఉజ్వల భవిష్యత్తుకు దాహోదం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్ను పౌర సరఫరాలు నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచ స్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు. ప్రాధాన్య ప్రాజెక్టులకే ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పథకాలకు పెద్దపీట. కాళేశ్వరం ఎత్తిపోతలకు 1.676.46 కోట్లు, పాలమూరు రంగారెడ్డికి 1.285 కోట్లు, 6.32 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు లక్ష్యం. ఓటాన్ అకౌంట్ కన్నా 5.723 క్రోడ్స్ తగ్గిన బడ్జెట్ అంటూ ఈ న్యూస్ చూస్తున్నాం. అప్పులపై ఆందోళన, 9 ఏళ్లలో తలసరి రుణభారం 8.7 రేట్లు పెరుగుదల. 2014-15లో 20.251 నుంచి 23-24లో 1.76360కి అంటే పెరిగింది. 824% పెరిగిన మొత్తం అప్పులు సామాజిక ఆర్థిక నివేదిక వెల్లడి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ దిశగా. ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్స్ లిమిటెడ్ పలు రకాల ఒడిదుడుకుల కారణంగా మూతపడింది. దీన్ని పునరుద్ధరించే విషయమై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు ఈ ఏడాది జనవరిలో ఒక కమిటీని నియమించింది. త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికి ఈ బడ్జెట్లో 139 కోట్లు కేటాయించారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. కేసీఆర్ విమర్శల ఆశ్చర్యకరం అంటున్న మంత్రి పొన్నం. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అంటున్న మంత్రి తుమ్మల. రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయానికి అత్యధిక నిధులు కేటాయించడంపై
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ప్రతిపక్ష నేతకు కనువిప్పు కలిగేలా ఈ బడ్జెట్ అంటున్న మంత్రి పొంగులేటి, ప్రజల నమ్మకాన్ని చురగొనే విధంగా, విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా తొలిసారి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు ఊతం మంత్రి సీతక్క, వ్యవసాయం, ఎస్సీ సంక్షేమం తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అధిక నిధులు కేటాయించిందని రాష్ట్ర మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రిజర్వాయర్ల పరిస్థితి ఏమిటి, అధికారులను అడిగి తెలుసుకుంటున్న కేటీఆర్. ఎల్ఎండి కార్యాలయంలో సమావేశమైన బారాస ఎమ్మెల్యేల బృందానికి వివరాలు తెలుపుతున్న ఈ నాగభూషణం అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వల పరిస్థితి, పంటలకు సాగునీరు అందించే అంశం, జలాశయాలకు నీటి తరలింపు గురించి బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్తో గల ఎమ్మెల్యేల బృందం దిగువ మానేరు జలాశయం అధికారులను అడిగి తెలుసుకున్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు అన్యాయం చేసిన మోదీ అంటూ మాట్లాడుతున్న చాడ వెంకటరెడ్డి, పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేనివి, పారిశుద్ధ కార్మికురాలికి రెయిన్ కోట్ అందజేస్తున్న కలెక్టర్ పమేల సత్పతి చిత్రంలో చూడొచ్చు. సాంప్రదాయాలను పాటించాలి మాట్లాడుతున్న చినజీయర్ స్వామి, ప్రతి ఒక్కరూ సాంప్రదాయాలను పాటిస్తూ దేవ పితృ ఋషి రుణం తీర్చుకోవాలని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి అన్నారు. కరీంనగర్లో ఇటీవల పరమదించిన భారతదేశ విశిష్ట ద్వైత జీయర్లలో ఒకరైన శ్రీకృష్ణ యాంత్రీద రామానుజ జీయర్ స్వామి పరమ పదోత్సవానికి గురువారం హాజరయ్యారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. బాణం భలే ఆరంభం అంటూ పథకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు ప్యారిస్ ఒలింపిక్స్ లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల మహిళల జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగు అబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. అమ్మాయిల జట్టులో అంకిత బకత్ సత్తా చాటింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మెరిసిన ధీరజ్, సత్తా చాటిన అంకిత నేరుగా క్వార్టర్స్ కు భారత జట్టు. ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో ఒక న్యూస్ మనం చూడొచ్చు. ప్రసంగం పూర్తవకుండానే కేసీఆర్ వెళ్ళిపోయారు అంటూ మాట్లాడుతున్న బట్టి, పక్కన శ్రీధర్ బాబు, రామకృష్ణారావు. ఉప ముఖ్యమంత్రి బట్టి ఆరోపణ పూర్తిగా విని ఉంటే ఆయనకు ప్రభుత్వ విధానం అర్థమయ్యేదని వ్యాఖ్య. అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు సభలో ఉండకుండా బయటికి వెళ్లిపోయారని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆరోపించారు. విశ్రాంతి తీసుకోవడం కోసమే ప్రజలు ఆయనకు సమయం ఇచ్చారన్నారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం శాసనసభ కమిటీ హాల్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధుల కోసం బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చకు కేసీఆర్ హాజరై మాట్లాడి ఉంటే బాగుండిందని, గురువారం సభకొచ్చిన కేసీఆర్ బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తిగా వినకుండానే హడావిడిగా బయటికి వెళ్లిపోయారు. పూర్తిగా విని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో ఆయనకు అర్థం అయితే, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని శాసనసభలో మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాం. దానికి ప్రతిగా గురువారం అసెంబ్లీకి వెళ్లి రాష్ట్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా మాట్లాడాలంటూ భారతీయ జనతా పార్టీ నేతలు కేసీఆర్ కు సూచించడంతో ఆయన హడావిడిగా వచ్చారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. తాగుబోతులు తెలంగాణగా మారుస్తారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజం. ఎక్సైజ్ ఆదాయాన్ని బడ్జెట్ లో గణనీయంగా పెంచారు అంటూ హరీష్ రావు ఒక విమర్శ మనం చూస్తున్నాం. తుంగభద్ర, కృష్ణ కలిసి వస్తున్నాయి. శ్రీశైలానికి 2.54 లక్షల క్యూసెక్ల ప్రవాహం. ఎగువన అలమట్టి, నారాయణపూర్లకు భారీగా వరద, మళ్ళీ ఉప్పొంగుతున్న గోదావరి అంటూ న్యూస్ చూడొచ్చు. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఎలా ఉందో ఈ చిత్రంలో చూడొచ్చు. ఇది పసలేని దండగమారి బడ్జెట్ అంటున్న కేటీఆర్. రాష్ట్ర ప్రభుత్వం పసలేని దండగమారి బడ్జెట్ ప్రవేశపెట్టిందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా ఆంక్షల పద్దు పెట్టారని అన్నారు. గ్యారంటీలను ఎగవేసేందుకే ఈ బడ్జెట్ పెట్టారన్నారు. ప్రభుత్వానికి ఒక విధానం, దూరదృష్టి లేదని,
షేర్ల మార్పులతో డొల్లా పద్దు ప్రవేశపెట్టారని ఆయన ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ఇది వంచన బడ్జెట్, రైతులకిచ్చిన హామీల్లో కోతలు పెట్టారు, ఆడబిడ్డలకు అన్యాయం, మహిళను మోసం చేశారు అంటూ వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలు, నిస్సహాయాలకు పింఛన్లు పెంచలేదు, ఎస్సీ ఎస్టీలకు మోసం చేశారు, అంబేద్కర్ అభయహస్తం ఊసే ఎత్తలేదు, వృత్తి కులాలపై కత్తి కట్టారు, మైనారిటీలకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి, నిరుద్యోగుల అంశాలపై నీళ్లు చల్లారు, 4,000 కోట్ల భృతి ఇవ్వలేదు, విద్యార్థులకు ఇస్తామన్న 5 లక్షల భరోసా కార్డులను, మహానగరంలో మౌలిక వసతులను నిధులు కేటాయించలేదు, చేనేత కార్మికులకు, ఆటో డ్రైవర్లకు అండగా కూడా నిలవలేదు, ఆత్మహత్య చేసుకున్న వాడిని ఆదుకునేలా చర్యలు కూడా ప్రకటించలేదు అని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు అంటూ ఇదొక న్యూస్ చూస్తున్నాం. హామీల అమలుపై చిత్తశుద్ధి ఏది అంటున్న భాజపా పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించి ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు ఇచ్చిన 6 హామీలు నెరవేర్చండి, కేంద్ర ఆర్థిక మంత్రికి కాంగ్రెస్ ఎంపీల లేఖ. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ మల్లు రవి చిత్రంలో కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్ రఘురామరెడ్డి, సురేష్ షెట్కర్. ఢిల్లీ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఎంపీలు మల్లు రవి మిగతా ఎంపీలు కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి ఐఐఎం, ఐటీఐఆర్, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, 9 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని మీడియా సమావేశంలో కోరారు. గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారము రాష్ట్రాలదే, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. 92,000 అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి, సాక్ష్యం అంగన్వాడీలుగా మార్పు అంటూ న్యూస్ కూడా చూస్తున్నాం. అదేవిధంగా నేడు కార్గిల్ 25వ విజయ్ దివాస్ యుద్ధ స్మారకాన్ని సందర్శించనున్న ప్రధాని. కార్గిల్ 25వ విజయ దివాస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులు అర్పించనున్నారు. ఉదయం 9:20 ఆయన యుద్ధ స్మారకం వద్దకు చేరుకుంటారు. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళులు కూడా అర్పిస్తారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. టీచర్గా మారిన రాష్ట్రపతి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము గురువారం ఢిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలుగా మారారు. తనకెంతో ఇష్టమైన అధ్యాపక వృత్తిని గుర్తు చేస్తూ విద్యార్థులకు పాఠాలు బోధించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు అంటూ న్యూస్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక పేపర్ ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. 6 నెలలకు ఇంజెక్షన్తో గుండెపోటుకి చెక్, చెడు కొలెస్ట్రాల్ తయారీని జన్యు స్థాయిలో అడ్డుకునే అద్భుత ఔషధం ఇన్క్లిసిరాన్ అంటూ ఒక న్యూస్. ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడి. హైదరాబాద్ అపోలోలో అందుబాటులోకి ఒక్కో ఇంజెక్షన్ కు ఖరీదు దాదాపు ₹1,00,000 అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. రైతు రాజధాని రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ లో వీటికి పెద్దపీట. బడ్జెట్ ప్రతులను సీఎం రేవంత్ కు అందిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి, చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. వ్యవసాయ అభివృద్ధికి 4వ వంతు 72.659 కోట్లు, రుణమాఫీకి 26,000 కోట్లు, కూలీలకు ఏటా 12,000, సన్నాహాలకు బోనస్, సబ్సిడీ విత్తనాల స్కీంలకు కేటాయింపులు, రైతు భరోసా ఆంక్షలుంటాయని స్పష్టీకరణ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘానికి 65.119 కోట్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇంటి పథకాలకు నిధులు, యువ వికాసం, పింఛన్లు పెంపు ఈ ఏడాదికి లేనట్లేనా అంటూ క్వశ్చన్ మార్క్ ఒకటి చూస్తున్నాము. బీఆర్ఎస్ పథకాలు, గొర్రెల పంపిణీ, దళిత బంధుకు రామ్ రామ్, కేంద్ర గ్రాంట్లు, పన్నేతర రాబడి కింద ఎప్పట్లాగానే కేటాయింపులు, లోటు భర్తీకి మద్యం రిజిస్ట్రేషన్ పన్నుల్లో పెంచిన అంచనాలు. రేవంత్ సర్కార్ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బట్టి 6 గ్యారంటీల్లో కొన్నింటికి లేని
బడ్జెట్ కేటాయింపులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రైతు రాజధాని సంక్షేమం కూడా తొలి బడ్జెట్లో రేవంత్ రెడ్డి సర్కారు ప్రాధాన్యాలు ఇవే. బడ్జెట్లో ఏకంగా 4వ వంతు నిధులను వ్యవసాయ రంగానికి కేటాయించి తమ తొలి ప్రాధాన్యం అన్నదాతకేనని స్పష్టం చేసింది. దానికంటే కాస్త తక్కువ నిధులను కేటాయించి మళ్ళీ ప్రాధాన్యం సంక్షేమ రంగమేనని చాటి చెప్పింది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎదురుదెబ్బ తగిన విషయం తెలిసిందే. అందుకే మూడో ప్రధానంగా నగరాభివృద్ధిని ఎంచుకుంది. జిహెచ్ఎంసీ సహా అన్నిటికీ కేటాయింపులను భారీగా పెంచింది. వెరసి బడ్జెట్లో ఇటు పల్లెలకు అటు పట్టణానికి పెద్దపీట వేసింది. ఈ 3 అంశాలకు దాదాపు 50% నిధులు అందజేసింది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. సాగుకు సలాం బడ్జెట్లో నిధుల కేటాయింపే నిదర్శనం. ఈ ఏడాది ఫసల్ బీమా యోజనలోకి రాష్ట్రం పంటలు సాగు చేసే అర్హులకే రైతు భరోసా. ఈ ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు, త్వరలోనే ఉద్యోగ నియామక క్యాలెండర్. బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. కిస్తీలు వడ్డీలకే 48.331 కోట్లు. మొత్తం బడ్జెట్లో ఇది 17%. నెలవారీ భారం 4.027 కోట్లు. ఒడదొడుకులున్న మున్ముందుకే బడ్జెట్తో పాటుగా సామాజిక ఆర్థిక సర్వే సమర్పణ అంటూ చూడొచ్చు. బడ్జెట్ పై చీల్చి చెండాడతాం, అంతా ట్రాష్, గ్యాస్, ఓ పాలసీ అంటూ లేదు. ప్రస్తావనకు కూడా లేని గొర్రెల పథకం, దళిత బంధు, ఇది రైతు శత్రు ప్రభుత్వం. పొగుడుతూనే వెన్నుపోటు, రైతు బంధు భరోసాలో ఆకాంక్షలు మోసం చేశారు అంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు. 10 ఏళ్లలో తొలిసారి మీడియా పాయింట్కు వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. బండి సంజయ్ వాక్య కూడా చూద్దాం. అభూత కల్పన, గారడీలు, పంట పెట్టుబడుల సాయానికి కేటాయింపులేవి, మైనారిటీల సంతృప్తికరణే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం, వారికి ఏకంగా 30% విధుల పెంపు అంటున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. అది ఆర్థిక బడ్జెటా, అప్పుల పత్రమా, కాంగ్రెస్ రాష్ట్ర బడ్జెట్ గాడిద గుడ్డేనా అంటూ హామీలపై చేతులు ఎత్తేశారు అంటున్న బండి సంజయ్ అంటూ ఇంకొక న్యూస్ కూడా మనం చూడొచ్చు. విశ్వమంతా సమరం, ఆటల సమరం. నేటి నుంచే ఒలింపిక్స్ బారిలో 206 దేశాలకు చెందిన 10,500 మంది, భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు, తెలుగువారు 8 మంది ఉన్నారు అందులో అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇకపై పగడ్బందీగా యూపీఎస్సీ పరీక్షలు, ఆధార్ ధృవీకరణ, అభ్యర్థుల ఫేషియల్ రికగ్నిషన్, క్యూఆర్ కోడ్, సీసీటీవీ నిఘా. ఖేడ్కర్ ఉదాంతం నేపథ్యంలో అప్రమత్తమైన కమిషన్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ప్రాజెక్టులకు జలకళ, తుంగభద్ర గేట్లు ఎత్తి వరదను దిగువ వదులుతున్న దృశ్యం మనం చూడొచ్చు. అదేవిధంగా ఖనిజ సంపదపై రాష్ట్రాలు పన్ను విధించవచ్చు, కేంద్రానికి ఆ అధికారం లేదు, కాకపోతే పరిమితులను పేర్కొనవచ్చు, రాష్ట్రాలకు చెల్లించే రాయల్టీ పన్ను కాదు, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అంటూ ఒక న్యూస్ కూడా మనం చూడొచ్చు. ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్ మరియు ఎస్ఐ చిత్రంలో చూడొచ్చు. మద్యం సీసాల్లో బల్లి, తాగిన వారికి స్వల్ప అస్వస్థ, వికారాబాద్లో ఈ ఘటన అంటూ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడులు, వెమ్ టెక్నాలజీ ప్రతినిధితో మంత్రి శ్రీధర్బాబు చిత్రం చూడొచ్చు. నిమ్స్ రక్షణ పరికరాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న వెమ్ టెక్నాలజీస్ మంత్రి శ్రీధర్బాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రాజెక్టులకు జలకళ, భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి, వరద నీటి ముంపులో నాగర్ కర్నూలు జిల్లా సోమశిల వద్ద సంగమేశ్వర ఆలయం అంటున్న ఈ న్యూస్ ఒకటి. హైదరాబాద్కు కొండంత అండ, హైడ్రా. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలోని వేలాది ఎకరాల ప్రభుత్వ వక్స్, దేవాదాయ, ఇనాం భూములు, చెరువులు కబ్జాదారుల చెరలో ఉన్నాయి. గత కొన్నాళ్లుగా ఈ అక్రమాలపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మరిన్ని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాల పాలవుతూనే ఉన్నాయి. సర్కారు భూములకు చెర నుంచి విముక్తి కల్పించడంతో పాటు ఇక ముందు అన్యాక్రాంతం కాకుండా నిరోధించడం కోసం హైడ్రా ఏర్పాటు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రైతుకు బాసట, బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయింపు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని ప్రకటన, ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్లో నిధుల కేటాయింపు, తెలంగాణ విశ్వవిద్యాలయానికి రానున్న నిధులు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో జిల్లా రోగులకు మేలు అంటూ ఈ బడ్జెట్లో
ప్రవేశపెట్టిన బట్టి విక్రమార్క. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వాన నిఖిలాపూర్ గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం చిత్రంలో చూడొచ్చు. అదేవిధంగా ఒక గ్రామంలో కూలిన ఇల్లు. సో ఈ వర్షాకాలంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని మనం కోరుకుందాం. తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ, సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు చోరీ అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాము. ఎక్కడికైనా ఊర్లలో వెళ్ళేప్పుడు చుట్టుపక్కల వారికి చెప్పి జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే ఈ దొంగలు వీరవిహారం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. రైతు రాజధాని రేవంత్ సర్కారు బడ్జెట్లో వీటికే పెద్దపీట అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఇంటికి నిధులు అందరికీ అందేనా, ఇందిరమ్మ ఇళ్లకు 9.184 కోట్ల కేటాయింపు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆశలన్నీ ఆ మూడింటిపైనే. భారీ పతాకాలకు నిధుల కోసం ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలపై సర్కారు దృష్టి. భారీ పథకాలకు అవసరమైన నిధుల కోసం సర్కారు ప్రధానంగా 3 శాఖలపైనే ఆశలు పెట్టుకుంది. కొత్త అప్పులకు అవకాశం లేకపోవడం, కేంద్రం ఆదుకుంటుందనుకున్న ఆశలు లేకపోవడంతో రాష్ట్ర ఖజానాకు ఎక్కువ ఆదాయాన్ని అందించే ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖలకు వాటిని నమ్ముకుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి. ఉత్తమ్ కుమార్ రెడ్డి 1న కేబినెట్ భేటీ, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆగస్టు 1న జరగనుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఇందుకు సంబంధించిన సర్క్యులర్ ను గురువారం జారీ చేశారు. ఆగస్టు 1న సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సచివాలయంలో జరిగే ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే కొన్ని బిల్లులతో పాటు ముఖ్యమైన అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బీజేపీ చెబితే కేసీఆర్ వచ్చారు, పూర్తి ప్రసంగం వినకుండానే వెళ్లిపోయారు. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి శ్రీధర్ బాబు. శాసన మండలిలో బడ్జెట్ను ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. గురువారం చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన సభ ప్రాంగణం అవ్వగా మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తరపున శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 1:40 నిమిషాల పాటు ఆ ప్రసంగం కొనసాగింది. వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఆదాయం, అప్పులు, ఇతర మార్గాల ద్వారా సమకూరిన నిధుల వ్యయానికి రాష్ట్ర పురోగతికి ఏమాత్రం పొంతన లేకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరిందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై వడ్డీలు చెల్లించేందుకు కూడా అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ గత డిసెంబర్ నుండి నేటి వరకు 34.579 కోట్లు వివిధ పథకాల కోసం ఖర్చు చేసినట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. బడ్జెట్ పై చీల్చి చెండాడుతాం, అంతా ట్రాష్, గ్యాస్ ఓ పాలసీ లేదు, గొర్రెల పథకం, దళిత బంధు ప్రస్తావన లేదు అంటున్న విలేకరులతో సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ చిత్రంలో చూడొచ్చు. ఇది రైతు శత్రు ప్రభుత్వం, రైతు బంధు భరోసాలతో ఆంక్షలతో మోసం చేశారు అంటున్న కేసీఆర్ 10 ఏళ్లలో తొలిసారి మీడియా పాయింట్కు బీఆర్ఎస్ అధినేత అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అదేవిధంగా గ్యారంటీలకు నిధులేవి, సంక్షేమాన్ని పట్టించుకొని ప్రభుత్వం అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు. అదేవిధంగా అభూత కల్పన, అంకెల గారడి, మైనారిటీల సంతృష్టీకరణే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం, వారికి ఏకంగా 30% నిధులు పెంపు అంటున్న మంత్రి కిషన్ రెడ్డి. అభూత కల్పన, అంకెల గారడి, ఆర్భాటం, సంతృష్టీకరణ తప్ప రాష్ట్ర బడ్జెట్లో ఏమీ లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగల తొక్కిందని, ప్రతి సంవత్సరం రైతులకు సీజన్ ముందు ఇవ్వాల్సిన పంట పెట్టుబడి సాయానికి ఎలాంటి కేటాయింపులు కూడా చేయలేదని ఆరోపించారు. పింఛన్ల పెంపు మాటే లేదు కేటీఆర్. ప్రభుత్వం ప్రకటించిన 24-25 బడ్జెట్లో వయోవృద్ధులు, దివ్యాంగులు, నిరుపేదలకు ఇచ్చే పింఛన్ పెంపు మాటే లేదని, నిరుద్యోగ భృతి 4,000కు సంబంధించిన అంశమే లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆరోపించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సోనియా రాహుల్ ఖర్గేల నాయకత్వంలో అత్యుత్తమ బడ్జెట్ పెట్టిన రేవంత్ అంటూ బట్టి న్యూస్ మనము ఇదివరకే చదువుకున్నాము. కేసీఆర్ది ఊహల బడ్జెట్, మాది అభివృద్ధి బడ్జెట్, రైతు ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. హైదరాబాద్ దశ మారేలా రేవంత్ ఆలోచన, 10,000 కోట్ల కేటాయింపు నుంచి నిర్ణయం, కేటీఆర్ గ్యారంటీల అమలుపై జనంలోకి వెళ్లి చూడు అంటున్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న దృశ్యం మనం చూస్తున్నాం. 6 కొన్నింటికి గ్యారంటీ లేదు, బడ్జెట్లో కేటాయింపులను చూపలేదు. బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి 4.084 కోట్లు, రైతు భరోసాకు 15,000 కోట్లు, గృహజ్యోతికి 2.418 కోట్లు, ఇళ్లకు 7.740 కోట్లు, పింఛన్లకు 14.861 కోట్లు అంటూ చూస్తున్నాం. అదేవిధంగా తెరుచుకోనున్న నిజాం షుగర్స్, బోధన్ మెట్పల్లి మెదక్ ఫ్యాక్టరీల పునరుద్ధరణకు 132 కోట్లు అంటూ ఇంకొక న్యూస్ చూడొచ్చు. రేవంత్ దెబ్బకు మీడియా పాయింట్కు కేసీఆర్ అంటూ విప్పులు లక్ష్మణ్, ఐలయ్య, రామచంద్రు, శ్రీనివాస్ ఒక వాక్య అంటూ చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక పేపర్ వెలుగు చూద్దాం. బడ్జెట్ స్వరూపం కోట్లలో, మొత్తం బడ్జెట్ 2,91,159. రైతు కుష్ బడ్జెట్లో వ్యవసాయానికే 72,659 కోట్లు, రైతు కూలీలకు ఏటా 12,000 సాయం, ఇకపై పంటల బీమా అమలు. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సంక్షేమానికి 6 గ్యారంటీలకు సరిపడా నిధులు, తొలిసారి విద్యారంగానికి 7% పైగా కేటాయింపులు, ఈసారి 21.292 కోట్లు, గతంలో పోలిస్తే 2,000 కోట్లకు పైగా ఎక్కువ. ఇరిగేషన్కు 22.301 కోట్లు, ఇందులో అప్పులకే 9,877 కోట్లు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఆదాయమంతా హైదరాబాద్ చుట్టే, జీడిడిపి తలసరి ఆదాయంలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలే టాప్. చిట్ట చివరన మూలుకు, ఆసిఫాబాద్ జిల్లాలు. కేంద్రీకృత అభివృద్ధి వల్ల ఆదాయ పంపిణీలో అసమానతలు, అర్బన్ రూరల్ మధ్య స్పష్టమైన అంతరాలు. తెలంగాణ తలసరి ఆదాయం 3.47 లక్షలు, సోషియో ఎకనామిక్ సర్వేలో వెల్లడి అంటూ హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయింపు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో ప్రభుత్వం 10,000 కోట్లు ప్రతిపాదించింది. మెట్రో విస్తరణ, వాటర్ బోర్డు, మూసీ డెవలప్మెంట్ ఇలాంటి కీలక ప్రాజెక్టులకు ఈ ఫండ్స్ను ఖర్చు చేయనుంది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న కేసీఆర్, అంతా గ్యాస్ ట్రాష్, ఈస్ట్మాన్ కలర్లో చూపెట్టిండ్రు బడ్జెట్ పై కేసీఆర్ కామెంట్స్. ఇది అర్చక రైతు శత్రు ప్రభుత్వం, ఆర్థిక మంత్రివి ఒత్తుత్తి పలుకులే, చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్లా ఉంది, ఒక్క పాలసీ ఫార్ములేషన్ అన్నది కూడా లేదు. ప్రభుత్వానికి టైం ఇవ్వాలని నేను కూడా ఇన్నాళ్ళు అసెంబ్లీకి రాలే, భవిష్యత్తులో బ్రహ్మాండంగా చీల్చి చెండాడతానని హెచ్చరిక. ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి మీడియా పాయింట్లో ప్రసంగిస్తున్న కేసీఆర్ చిత్రంలో చూడొచ్చు. మేడిగడ్డను విఫల ప్రాజెక్టుగా చూపే యత్నం, లక్షల క్యూసెక్కులు వృధాగా పోతున్నాయి అంటున్న కేటీఆర్, రాజకీయ కక్షతో కేసీఆర్ను బదనాం చేసేందుకే పంపింగ్ చేయట్లేదు. ఎమ్మెల్యేలతో కలిసి లోయర్ మానేర్ డ్యాం సందర్శన అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. వచ్చే మార్చి నాటికి అప్పులు 7.33 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో FRBM పరిధిలో 62,000 కోట్లు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అన్నబాలికపై అత్యాచారం, సీతక్క సీరియస్, ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని ఆదేశం. హాస్టల్ ఇన్ఛార్జి వార్డెన్ను సస్పెండ్ చేసిన కలెక్టర్, కొనసాగుతున్న విచారణ, త్వరలో మంత్రికి రిపోర్టు అంటూ ఈ మధ్యకాలంలో అమ్మాయిలపై అగత్యాలు చాలా పెరిగిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. ఇడువని ముసురు, రాష్ట్ర వ్యాప్తంగా కొద్ది రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న వర్షం, అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తారు వానలు, శ్రీశైలానికి భారీగా వరద అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. నీట్ ఎగ్జామ్
రివైజ్డ్ ఫలితాలు విడుదల. ఈసారి 17 మందికే టాప్ ర్యాంక్, సవరించిన స్కోర్ కార్డు రిలీజ్ చేసిన ఎన్డీఏ అంటూ న్యూస్ చూడొచ్చు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం, రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల కుప్ప చేసింది. ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు నిర్మిస్తాం, త్వరలోనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఎస్సీ ఎస్టీ నిధులు 100% వారికి ఉపయోగిస్తాం, అధికారంలోని ప్రజాపాలనకు అంకురార్పణ చేసినాం అంటున్న బట్టి విక్రమార్క. బీజేపీ పెద్దలు చెప్తేనే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చిండు అంటున్న బట్టి విక్రమార్క. బడ్జెట్ ప్రసంగం పూర్తిగా వినకుండానే విమర్శించారా అంటూ బట్టి వాక్య. కేంద్రంలోని బీజేపీ లీడర్లు చెప్పడం వల్లే కేసీఆర్ గురువారం హడావిడిగా అసెంబ్లీకి వచ్చారని, కనీసం బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యేదాకా కూడా ఉండకుండా మధ్యలో వెళ్లి మీడియా పాయింట్ వద్ద ప్రెస్ మీట్ పెట్టి బడ్జెట్ పై విమర్శలు చేశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. అంతా గ్యాస్ ట్రాఫ్స్ ఈస్ట్మాన్ కళ్ళలో చూపెట్టారు బడ్జెట్ పై కేసీఆర్ కామెంట్స్. నిర్మలా సీతారామన్ కు కాంగ్రెస్ ఎంపీల లేఖ. చిత్రంలో మంత్రి నిర్మలా సీతారామన్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ. నిధుల కేటాయింపు విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాజీనామా చేయాలి అంటూ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం అంటున్న కాంగ్రెస్ ఎంపీల ఫైర్. తెలంగాణ అభివృద్ధికి కలిసి రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోలేదని మల్లు రవి. కిషన్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అంటున్న కడియం కావ్య. విభజన చట్టం ఇప్పుడు గుర్తొచ్చిందా అంటున్న చామల. రాష్ట్రానికి న్యాయం చేయాలని మోదీ నిర్మలకు లేఖ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆర్థిక బడ్జెటా అప్పుల పత్రమా అంటున్న బండి సంజయ్. రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టిని విక్రమార్క అసెంబ్లీలో చదివింది ఆర్థిక బడ్జెటా లేక అప్పుల పత్రమా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పులు ఉన్నాయనే పేరుతో హామీలు అమలు చేయలేమని చేతులెత్తేస్తున్నారా అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అప్పులున్న విషయం తెలిసిన 6 గ్యారంటీలు ఇచ్చారని, వాటిని ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంతే నిజమని, దానికి బడ్జెట్ నిదర్శనమన్నారు. 6 గ్యారంటీలు సహా హామీల అమలుపై చర్చ జరగకుండా ఉండేందుకు కేంద్రాన్ని బదనాం చేయాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. 12,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిన కాంగ్రెస్ 31,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ పేరు రాలేదని, రాష్ట్రానికి ఘోర అన్యాయం అంటూ ప్రజలను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నేతలు రాష్ట్ర బడ్జెట్లో ఏ ఒక్క జిల్లా నియోజకవర్గం ప్రస్థానం చేయలేదు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వాలి, రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి. తెలంగాణకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎంను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందించాలని కోరారు. గురువారం రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ అనుమతితో తెలంగాణలో ఐఐఎం అంశాన్ని లేవనెత్తారు. దేశంలో 21 ఐఐఎంలు ఏర్పాటు చేశారని, కానీ కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఐఐఎం లేదన్నారు. ఐఐఎంను హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రజలు గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ సిటీ కేవలం నార్త్ సౌత్ రాష్ట్రాలను కలిపే ప్రాంతం మాత్రమే కాదని, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు, మతాలు, భాషలతో కూడిన సిటీ అని లక్ష్మణ్ వివరించారు. అదేవిధంగా తెల్లాపూర్ కరీంనగర్ రైల్వే లైన్ను పూర్తి చేయండి అంటూ కేంద్రానికి ఎంపీ రఘునందన్ రావు విజ్ఞప్తి అంటూ ఒక న్యూస్ కూడా చూస్తున్నాం. రేవ్ పార్టీ భగ్నం, 5 అరెస్ట్, 3 గ్రాముల డ్రగ్స్, 12 ఫారిన్ లిక్కర్ బాటిల్ను స్వాధీనం అంటూ చూస్తున్నాము. హైటెక్ సిటీలోని ఓ అపార్ట్మెంట్లో నిర్వహించిన రేవ్ పార్టీని రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ భగ్నం చేసింది. 5 యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1 గ్రాము కొకైన్, 2 గ్రాముల MDMA, 12 బాటిల్ విదేశీ మద్యం స్వాధీనం చేసుకున్నారు అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న తెలుగు వార్తలు ముఖ్యాంశాలు మనం చూసాము. అదేవిధంగా ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. జై హింద్.